హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలో. పీఎఫ్కి సంబంధించిన ఎన్నో వీడియోస్ మన ఛానల్లో ఇదివరకే చేసుకుని ఉన్నాము. సో ఈరోజు పీఎఫ్కి సంబంధించిన కేవైసీ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి చెప్పుకోబోతున్నాం. అంటే ఆధార్ కేవైసీ కానీ, బ్యాంక్ కేవైసీ కానీ, పాన్ కార్డ్ కేవైసీ కానీ పీఎఫ్ మెంబర్ లాగిన్లో చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అండ్ వీటికి ఏ డాక్యుమెంట్స్ కావాలి అనే దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము. సో ముందుగా పీఎఫ్ మెంబర్ లాగిన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఈ మెంబర్ లాగిన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, యూఏఎన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనేది మన ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి. వీలైతే ఆ వీడియోస్ చూడండి. ఒకసారి యాక్టివేట్ అయ్యాక యూఏఎన్ నంబరు అండ్ పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ పాస్వర్డ్ తోటి లాగిన్ అయిపోయాక పైన కాలమ్స్లో మేనేజ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే కేవైసీ అనే ఆప్షన్ ఉంటుంది. మళ్ళీ దాని మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ చూపిస్తాయి: బ్యాంకు, పాన్ అండ్ పాస్పోర్ట్. ఇలా 3 ఆప్షన్స్ ఉంటాయి. అయితే ఈ కేవైసీలో ముందుగా బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి బ్యాంక్ డీటెయిల్స్లో ముందుగా నేమ్ యాజ్ పర్ బ్యాంక్ అకౌంట్ అనేది అడుగుతుంది. అంటే బ్యాంకులో ఏ విధంగా అయితే నేమ్ ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. అయితే ముందుగా ఆధారు పీఎఫ్ ప్రకారం బ్యాంక్ అకౌంట్లో నేమ్ ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ అలా లేకపోతే మీకు రిజెక్ట్ అవుతుంది. సో ముందుగానే ఆధార్ ప్రకారము బ్యాంక్ అకౌంట్లో పేరు ఉండేలా ఎడిట్ చేసుకుంటే చాలా బెటరు. ఓకే, తర్వాత బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేయాలి. కన్ఫర్మ్లో కూడా సేమ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ని ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. వెరిఫై అయ్యాక ఇక్కడ కింద టిక్ మార్క్ పెట్టేసి సేవ్ మీద క్లిక్ చేయగానే మీ ఆధార్కి లింక్ ఉన్న మొబైల్కి ఓటీపీ అనేది వస్తుంది. సో ఆ ఓటీపీని ఇందులో ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే బ్యాంక్ అకౌంట్ అనేది కేవైసీకి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాన్ కార్డ్ కేవైసీ. సో పాన్ మీద క్లిక్ చేస్తే మీకు పాన్ కార్డ్ కేవైసీ అనేది అడుగుతుంది. ఇందులో కూడా నేమ్ యాజ్ పర్ పాన్, అది కూడా ఆధారు పాన్ సేమ్ ఉండాలి. ఇవి సేమ్ లేకున్నా కూడా పాన్ కార్డ్ అనేది ఈ కేవైసీ అవ్వదు. సో ఆధార్ పాన్ నేమ్ సేమ్ ఉండేలా చూసుకోవాలి. తర్వాత పాన్ నంబర్ ఎంటర్ చేసి ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి సేవ్ చేస్తే మళ్ళీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇందులో ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సో ఇప్పుడు ఈ 2 మనకి ఇక్కడ కింద పెండింగ్లో చూపిస్తూ ఉంటాయి. మామూలుగా వీటికి 48 hours to 1 week వరకు టైం అనేది ఉంటుంది. ఈ కేవైసీని మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో ఎంప్లాయర్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలన్నమాట. అంటే వాళ్ళు అప్రూవ్ చేశాక మీకు ఇక్కడ ఇందులో అప్రూవ్ అయిపోతుంది. సో మీకు తొందరగా అప్రూవ్ కావాలంటే మీ ఎంప్లాయర్కి కాంటాక్ట్ అయ్యి ఇలా మేము కేవైసీ చేసుకున్నాము, వాటిని అప్రూవ్ చేయండి అని చెప్పాలి. ఓకే, అలా అయితే మీకు తొందరలోనే అప్రూవ్ అయిపోతుంది. ఆ తర్వాత మాత్రమే మీకు క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా పీఎఫ్ మెంబర్ లాగిన్లో బ్యాంకు మరియు పాన్ ఈ కేవైసీ చేసుకోవాల్సిన విధానం. నెక్స్ట్ వీడియోలో పీఎఫ్ విత్డ్రావల్ కంప్లీట్గా ఎలా చేసుకోవాలి, అంటే మీరు జాబ్ విడిచిపెట్టారనుకోండి, పీఎఫ్ అండ్ పెన్షన్ మొత్తం విత్డ్రావల్ ఎలా చేసుకోవాలి, లేదా అడ్వాన్స్ పీఎఫ్ ఎలా అప్లై చేసుకోవాలనే విషయం గురించి మనం చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని వెంటనే లైక్ చేయండి, మరి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.